సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయటంలో పిఐబి ప్రముఖ పాత్ర. జిల్లా పాలనా అధికారి గౌతమ్ పోత్రు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి చేరటం లేదు. అవి వారికి చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. ఆ సంక్షేమ పథకాలు అధికారులకు చేరాయా లేదా అని నిర్ధారించుకొని వార్తలు రాయాల్సిన బాధ్యత మాత్రం పాత్రికేయులదేనని శ్రీ ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు అన్నారు. ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పత్రికా సమాచార కార్యాలయం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన వార్తా ల్యాబ్ వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. దగ్గర ఇంకో ఛానల్ లెక్క అయిపోయింది. ప్రతి ఒక్కరు నేను ఎమ్మెల్యే ఉన్నాను, నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, నేనే ఒక కెమెరామెన్ పెట్టుకొని, నేనే వార్తలు నేనే అన్ని ఇది చేసుకుంటాను. కాబట్టి వార్తలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మంచి ప్రోగ్రామ్. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ప్రతి నిమిషాన్ని కూడా ఏ టీవీ బ్రేకింగ్ న్యూస్ అసలు దమ్ములేని వార్తలను కూడా బ్రేకింగ్ న్యూస్. దయచేసి పత్రికా మిత్రులకు అందరికీ కూడా టీవీ ఛానల్ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు చాలా ఆశలతో చూస్తారు. వార్తలు వస్తాయి, వార్తల్లో పర్ఫెక్ట్ ఉండాలి, నిజాలు ఉండాలి, అన్ని కూడా చూపించాలి, మంచిగా చూపించాలి. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టుగా దాని ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకోవాలి. సార్ ఇక్కడ చూడండి సార్. ఈ మామూలు ప్రైవేట్ ఛానళ్ళు, ప్రైవేట్ మీడియా వాళ్ళు తీసుకుపోయినంత వాళ్ళు ఏం తీసుకుపోతారంటే ఇష్టం తప్ప ప్రభుత్వ పరంగా చెప్పవలసిన నిజాలు ఏదైతుందో, వాస్తవ సమాచారం ఏదైతుందో అది అంత ఎఫెక్ట్గా పోతలేనటువంటి భావన ఉంది బయట. కాబట్టి ఇవాళ ఐఎన్పిఆర్ రాష్ట్రంగా కావచ్చు, ఏపీ కావచ్చు, ఇంతలో వచ్చినటువంటి ఆవేదన ఏదైతుందో ఆ ఆవేదనకి ప్రజలకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి ఇవాళ తప్పకుండా ఏపీ కావచ్చు, మన ఐఎన్పీ కావచ్చు ఎఫెక్ట్గా ప్రజల దగ్గర ఈ వార్తలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. దానికోసం వాళ్ళకి ఉండేటువంటి మ్యాన్ పవర్ తక్కువ. వాళ్ళు వివిధ రంగంలో వాళ్ళు తీసుకునేటువంటి ఆ వార్తల వల్ల కన్ఫ్యూజ్ అయిపోయిన ప్రమాదం ఉంది. కాబట్టి కొంత ఎఫెక్టివ్గా తీసుకుంటే దానిలో ఒక క్రియేటివిటీతో కూడినటువంటి ప్రోగ్రామ్ ఇవాళ ఆ వర్క్షాప్ కూడా జరుగుతున్నారు. ఈ మధ్య ఎఫెక్టివ్ జరపాలి. ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్కి చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా వెల్కమ్. మనకి ఈ ప్రోగ్రాము మిత్రులకి ఇక్కడ ఉన్న అతిథులందరికీ కూడా ప్రత్యేకించి అందరికీ తెలిసి ఉంటుంది. ఇది మనకి రాష్ట్ర స్థాయిలో ఐఎన్పిఆర్ ప్రోగ్రామ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఉపయోగపోవచ్చు. పర్టికులర్గా నేషనల్ మీడియా అయితే, నేషనల్ లెవెల్ హిందీ ఇంగ్లీష్ మీడియా అయితే ఆల్రెడీ రెగ్యులర్ టచ్లో ఉంటారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో. బట్ మన స్థానిక పత్రికా మిత్రులకు అంత రెగ్యులర్, ప్రత్యేకించి వర్ణాంగుల లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంత రెగ్యులర్ కాంటాక్ట్ ఉండి ఉండకపోవచ్చు. దాన్ని